ప్రైజ్ లాడండి. అందరం బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపమయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలుగున హృదయమును దయచే ప్రభు, మారు మనసును దయచే ప్రభు, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఏ వాక్యం అయితే వెత్తబోచున్నామో ఆ వాక్యం ద్వారా ప్రభు ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచే ప్రభు. చూచిన వారికి వినిచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మన కుటుంబాలు ఎలా ఉండాలని అనుకుంటాము? కపటం లేని కుటుంబంలాగా ఉండాలని అనుకుంటాం. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి బిడ్డలని అనుకుంటాం. మన బిడ్డలు మంచి భవిష్యత్తులో చూడాలి అని అనుకుంటాం. కానీ కపటం లేని కుటుంబంలాగా ఉండాలని మనం ఎప్పుడూ కూడా, కపటం లేని కుటుంబం అంటే అబద్ధాలు లేని దాని, మోసం లేని వారి కుటుంబంలాగా ఉండాలి అని అనుకుంటాం. రోమ 12:9 ఒకసారి చూద్దామండి. నీ ప్రేమ నిన్ను కపటమైనదై ఉండవలెనని చెడ్డదాన్ని సాహసించుకుని మంచి దానిని హత్తుకుని ఇండుడి. అంటే కపటం లేని కుటుంబంలాగా ఉండాలంటే ఏమి చేయాలి? నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. అంటే స్వార్థం లేనిది, అసూయ లేనిది అయ్యి ఉండవలని చెడ్డదానిని ఆహ్వానించకూడదు. చెడుని ఆహ్వానించకూడదు. మంచిని మాత్రమే మనము మంచిదానిని మాత్రమే మనం ఏం చేయాలి? హత్తుకోవాలి. చెడుని విడిచిపెట్టాలి. అప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుంది? కపటం లేని కుటుంబం వలె ఉంటుంది. మన కుటుంబము ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి, మన బిడ్డలు సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. ఆప్యాయత కలిగిన కుటుంబం లాగానే ఉండాలి అని అనుకుంటాం. ఏమి కలిగి ఉండాలన్నాం? ఆప్యాయత కలిగిన కుటుంబం వల్లే ఉండాలి అని అనుకుంటాం. ఆప్యాయత అంటే ఏమిటి? రోమ 12:10 ఒకసారి చూద్దామండి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయం ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంతో ఒకనినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఎలాగో మనం ఎలా ఉండాలి? ఆప్యాయత కలిగిన కుటుంబంలాగా ఉండాలంటే ఏముండాలి? సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఉండాలి. సహోదరి ప్రేమ కలిగి ఉంటే ఏముంటుంది? ఐక్యత కలిగి ఉంటుంది. సహోదరుని ప్రేమ ఐక్యత ఉంటుంది. సహోదరిని ఎలా ప్రేమించాలనేది తెలుసుకుంటే మనకి ఆప్యాయత కుటుంబంలాగా ఉంటాము. మన సహోదర ప్రేమ ఉంటే ఎలా ఉంటాము? ఆప్యాయత కలిగిన కుటుంబం వల్లే ఉంటాము. ఒకరినందు ఒకడు అనురాగం గలవారే ఘనత విషయంలోనూ కూడా ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో సహోదర ప్రేమ అంటే ఏంటి తెలుసా? సహోదరిని హింసించటము, లేకపోతే సహోదరిని హేళన చేయటము, సహోదరిని మాట ఎగతాళి చేయటము, లేకపోతే సహోదరిని మాట ఫోనుల్లో ఇతర వాళ్ళకి అందచేయటము, అదే ఆప్యాయత అని అనుకుంటున్నారు. కానీ ఆప్యాయత ఏమని అంటున్నాడు? ఆప్యాయత కలిగి ఉండాలంటే సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఉండమని అంటున్నాడు. అనురాగము గలవారై ఉంటున్నామా మనము? మన హృదయము అనురాగము గలవారై ఉండాలి. ఘనతలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి, మంచినే చెప్పుకోవాలి, కానీ మన సహోదరుని కోసము చెడుగా చెప్పకూడదు. కానీ ఇప్పుడైతే చెడు ఎక్కువ వర్ధిల్లుతుంది. చెడునే ఎక్కువ, సహోదరుడు కూడా చెడునే ఇతరులకి చెప్పుచున్నాడు. అదేవిధంగా ప్రభువునందు మనం కూడా ప్రభువును సేవించే కుటుంబంలాగా ఉండాలని ఎప్పుడు అనుకుంటాం కదండి. ఎలా అంటాం? నా కుటుంబం ఎప్పుడును కూడా ప్రభువుని సేవించే కుటుంబంలాగా ఉండాలని అనుకుంటాం. అది ఎందులో ఉన్నదో ఒకసారి చూద్దాం. రోమ 12:11 చూద్దామండి ఒకసారి. ఆసక్తి విషయంలో మృదువులను కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఎలాగూ ప్రభువును సేవించే కుటుంబంలాగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? ఆసక్తి విషయంలో మృదువం కాక ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువును సేవించుచు ఉండాలి. ఎవరిని సేవించాలి? మనము మన కుటుంబము ప్రభువును సేవించే కుటుంబంగా ఉండాలంటే ప్రభువును ఆత్మీయంగా సేవించాలి.
మృదువైన కుటుంబం ఆత్మ విషయమందు దీనులైన వారు ధన్యులు అని అన్నారు. మనం దీనత్వం కలిగి ఉంటున్నామా? మన కుటుంబము దీనత్వము కలిగి ఉంటుందా? ప్రేమను సేవించేవారుగా ఉంటున్నామా? మన తల్లిదండ్రులను ప్రేమించేవారుగా ఉంటున్నామా? మన కుటుంబం మన అక్క చెల్లెలు ప్రేమించే విధంగా ఉంటున్నామా? ఆసక్తి విషయంలో మృదువు కాక ఆత్మైంది తీవ్రత గలవారమై ఉండాలన్నాడు. ప్రభువుని ఎప్పుడును కూడా సేవించే విధముగానే ఉండాలని అన్నాడు. మనం ఎప్పుడును కూడా ప్రభువుని సేవిస్తున్నామా? మన కుటుంబం మళ్ళీ ఎలా ఉండాలని అనుకుంటాము? ప్రార్థన కలిగిన కుటుంబంలాగా ఉండాలని అనుకుంటాం. ప్రార్థన కలిగిన కుటుంబంలాగా ఉండాలనుకున్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పంపుకోవాలి, చిన్నప్పటి నుంచి పిల్లలకి బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడమని నేర్పిస్తూ ఉంటే అది పెద్ద అయిన తర్వాత దానికి వారు త్రొట్టిల్లిపోకుండా వారు ఎలా ఉంటారంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి అయితే ఏమి విత్తుతామో అదే కోస్తాము. మనం చిన్నప్పటి నుంచి ఏమి నేర్పిస్తామో అదే వాళ్ళకి అబ్బుతుంది. మనం ప్రార్థన కలిగిన కుటుంబంలాగా ఉండాలంటే ఒకసారి రోమా 12:12 చూద్దామండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. మన కుటుంబము ప్రార్థన కుటుంబంలాగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి, సంతోషము కలిగి ఉండాలి, శ్రమ యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ఉంటున్నామా? మన కుటుంబం నిత్యమును కూడా దేవుని స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి, దేవునికి లోబడి ఉండాలి. ప్రార్థనా కుటుంబంలాగానే ఉండాలి. కానీ మనం ఏమి కలిగి ఉండాలి? ప్రార్థనా కుటుంబం కలిగి ఉండాలంటే ఓర్పుని సహనమును కలిగి ఉండాలి. శ్రమను తట్టుకునే విధముగా మనము ఉండాలి. శ్రమలకు మనకి ఎప్పుడును కూడా ఈ ప్రార్థన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనకి ఏమొస్తాయంటే శ్రమలే వస్తాయి, కష్టాలే వస్తాయి. అప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి? ఓర్పును కలిగి ఉండాలి. ఆత్మీయత ఇచ్చే కుటుంబంలాగా ఉండాలి. మనం ఎదుటివారిని ఆత్మీయతంగా పలకరించేవారిగా ఉండాలి. నా బిడ్డలు మంచిగా ఉండాలి అని అనుకుంటాం. ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. రోమా 12:13 చూద్దాము. పరిశుద్ధులు ఆవరణములో పాలు పొందుదురు, శ్రద్ధగా ఆత్మీయ ధ్వని ఇచ్చుడి. అంటే పరిశుద్ధుల ఆవరణంలో పాలు పొందుదురు అని అన్నారు. పరిశుద్ధుల ఎవరన్నా కనిపిస్తారా? పరిశుద్ధుల యందు ఆవరత కలిగి ఉండమని అంటున్నాడు. అవసరములలో కూడా పాలు పొందుకోవాలి. ఎవరికైనా ఈ రోజున శ్రమ వచ్చిందనుకో వెంటనే వెళ్ళి వారిని ఆదుకోవాలి, వారికి వెంటనే వెళ్ళి సహాయం చేయాలి. ముసలి వాళ్ళు కనిపించినా లేకపోతే వంగిపోయిన వాళ్ళు కనిపించినా ఎవరికైనా శ్రమ వచ్చినా సరే వెంటనే వెళ్ళి వారిని ఆదుకోవాలి. ఆదుకుంటే అది కూడా మనకి ఆత్మీయత కుటుంబంలాగానే ఉంటుంది. మనం ఆత్మీయత ఇచ్చే కుటుంబంలాగా ఉండాలని అనుకుంటాం. మనం ఎదుటి వారికి సాయం చేసేవారుగానే ఉండాలని అనుకుంటున్నాము. దీవించే కుటుంబంలాగా ఉండాలంటే ఎలా ఉండాలి? దీవెనలు కావాలని అందరూ అనుకుంటారు. నా కుటుంబము దీవింపబడాలి, నా బిడ్డలు దీవింపబడాలని అని అనుకుంటాం. కానీ దీవించే కుటుంబంలాగా ఉండాలంటే రోమా 12:14 ఒకసారి చూద్దామండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు అన్నాడు. మనల్ని దీవించిన వారిని దీవించడం కాదు కదా, మామూలు వారిని మనము దీవించము. మనకు ప్రేమ కలిగి ఉన్న వారిని కూడా దీవించము. మన శ్రమ యందు పట్టుదల కలిగి ఉన్న వారిని మనము దీవించము. మన కీడు చేసిన వారిని కూడా దీవించము. కనీసం మనకు మేలు చేసిన వారికి కూడా మనము ఏం చేస్తాము? మేలు చేయము. కీడు చేయకపోయినా పర్వాలేదు కానీ, మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రమును చేయకూడదు. కానీ మనం ప్రేమించిన వారికే మనం ఏం చేస్తామంటే కీడే చేస్తాము, మేలు చేయము. ఎందుకంటే దాన్ని పొందిన ప్రతిఫలం ఎక్కడ ఎవరికి చెప్పేస్తారా అనే భయం. ఆ భయం చెప్పిన ఏం చేస్తారంటే వారికి కీడే చేస్తారు. కానీ దీవించే కుటుంబం లాగా ఉండాలంటే మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి, శపించిన వారిని దీవించుడి, మిమ్మల్ని తిట్టిన వారిని దీవించుడి, మిమ్మల్ని కొట్టిన వారిని కూడా దీవించుడి, కానీ శపింపవద్దన్నాడు. కానీ ముందు మన నాలుక వెంట ఏముంటుంది? శాపనార్థాలే ఉంటాయి. కొంచెం ఏదైనా జరిగేసరికి వెంటనే శాపనార్థాలే వస్తాయి. ఆ శాపనార్థాలే మనం వెంటనే ఏం చేస్తామంటే శపించేస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నీ కుటుంబము దీవించే కుటుంబముగా ఉండాలంటే మిమ్మల్ని హింసించిన వారిని హింసింపవద్దని అంటున్నాడు. మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమించమని అన్నాడు. కపటం లేని కుటుంబంలాగా ఉండాలని అనుకున్నప్పుడు ఏమి కలిగి ఉండాలంటే నిష్కపటమైన ప్రేమ, నమ్మకమును, మంచితనమును మనం చేకూర్చుకోవాలి. ప్రేమించే కుటుంబంలాగా ఉండాలనుకున్నప్పుడు ప్రేమించుడి, గౌరవించుడి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. సహోదరి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఒకరినొకరు మనం ఎలా ఎంచుకోవాలి? గొప్పగా ఎంచుకోవాలి. మనం ప్రభువుని సేవించే కుటుంబంలాగా ఉండాలంటే ప్రేమనే శ్రద్ధగాను ఆయన పనిని కూడా మనము శ్రద్ధగా చెయ్యాలి. ఆయన హేమమును కూడా లక్ష్యము చేయాలి. అంతేగాని ప్రార్థన కలిగిన కుటుంబంలాగా ఉండాలంటే నిరీక్షణతో, సంతోషంలో, ఓర్పులో
పట్టుదలలో శ్రమల యందు మనము ప్రార్థన చేయాలి. ఆత్మీయత కుటుంబంలాగా ఉండాలంటే అవసరాలలో పాల్పొందుకోవాలి. ఆత్మీయత ఇవ్వడము, ప్రేమను పంచడము. మనం అంతేగాని దీవించే కుటుంబంలాగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎదుటివారిని మనము దీవించాలి. ఆ దీవించే కుటుంబంలాగా ఉండాలి. దీవించుడి, ప్రేమతో జయించుడి, క్షమించుడి. మనము ఎలాగ జయించాలి? ప్రేమతో జయించాలి, శ్రమతో, మనం ఓర్పుతో జయించాలి. బైబిల్ ఎప్పుడు కూడా మనకు అదే చెప్తుంది. ఏమని? ప్రేమించిన వారిని ప్రేమించుడి, కొట్టిన వారిని కొట్టవద్దు, తిట్టిన వారిని తిట్టవద్దు అని. మనం ఎప్పుడూ కూడా ఏమి కలిగి ఉండాలంటే శ్రమలో, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలి. మనం దేవుని యందు మనం ఎప్పుడూ కూడా మన కుటుంబం ఎలాగైతే మనం రక్షింపబడాలనుకుంటున్నామో అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు పట్టుదలని, నిరీక్షణను కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను విరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే, రక్షణ భాగ్యం దయచే ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీ వందనాలు నాయన ప్రభు. మా శత్రువులు మిత్రువుని దీవించినైనా, ధనికులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని దీవించినాను ప్రభు. మా దేశాలను, మా సంఘాలను దీవించినాను. ఇతర దేశాల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించినాను. పని లేని వారికి పని దయచే ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేసినారో వారి చేతి పనులను దీవించినాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగులు దయచే ప్రభు. గర్భిణీ స్త్రీలకు సిలువను కాను దయచే ప్రభు. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభు. వరుడి కోసం, వధు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయ ప్రభు. ఎవరెవరైతే ఏ వాహనాలతో నడుపుతున్నారో వారి వాహనాలతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. నా కుటుంబం కూడా ప్రభా నిత్యము నిన్ను స్తుతించే భాగ్యంగా ఉంచమని అడుగుతున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, వినిచిన వారికి, నా కుటుంబము పైనను, వాక్యము పైనను సదాకాలములు కృప్తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.